హల్లెలూయా. షాలోమ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి? వేకువనే దేవాది దేవుని మాటలు వినడానికి మన హృదయములను, మన చెవులను సిద్ధపరచుకుందాం. దేవుడు చెవు గలవాడు వినుగాక అంటారు. మనకందరికి చెవులు ఉన్నాయి, కానీ గ్రహించగల హృదయం కూడా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. లూక్ చాప్టర్ 19 verse 10. For the Son of Man is come to seek and to save that which was lost. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. బాగా ఉన్న వాళ్ళను, ధనవంతుల కోసము, ఇంకా ఈ లోకంలో గనులనబడిన వారి కోసము కాదట, నశించిపోయిన వారి కోసమే వచ్చినారు. మీలో ఎవరైనా సరే బాధపడుతూ, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, నా హృదయం అంతా వేదనతో నిండి ఉన్నది అని బాధపడుతున్నారు చూడండి, దేవుడు మీకోసమే వచ్చానని ఈరోజు సెలవిస్తున్నారు. అంటే ఆయన మీతోనే ఉన్నానని సెలవిస్తున్నారు. ఎందుకంటే లూకాసు వార్త 5:31 సెలవిచ్చినట్లుగా ప్రభువు ఆరోగ్యపరులకు కాదు, అనారోగ్యంగా ఉన్నవారికే వైద్యుడు అవసరము. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలవడానికి, పశ్చాత్తాపానికి పిలవడానికి ఆయన వచ్చి ఉన్నారట. మనము ఎవరైనా సరే, నేను మంచివాణ్ణి, నాకు ఎటువంటి వేరే వాళ్ళు ఇచ్చేటువంటి రక్షణ అవసరం లేదు, నాకుగా నేను స్వతహాగా సంపాదించుకున్నాను అనుకున్నట్లయితే దేవుడు మీకోసం రాలేదండి. ఎవరైతే నేను పాపిని, నాకు అర్హత లేదు, కానీ దేవాది దేవుడు నాకు ఉచితంగా అర్హతను దయచేశాడు. కృప, అర్హత లేని దానికి అర్హతను దయచేయడమే కృప. ఆ కృపని ఇచ్చాడు కనుక దేవుడు నా రక్షకుడు అని అంగీకరిస్తారో, ఎవరు పాపిని అని పశ్చాత్తాపడతారో ప్రభు వారి కోసమే వచ్చిన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 సెలవిచ్చినట్లుగా ఆమె ఒక కుమారుని కంటుంది. ఆమె అతనికి యేసు అని పేరు పెడుతుంది. ఎందుకంటే అతను తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఇక్కడ ఈ మాట జక్కయ్యను గురించి చెప్తున్నారు ప్రభు. ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. ఎందుకంటే జక్కయ్యలో కలిగినటువంటి పశ్చాత్తాపం బట్టి. సహోదరి సహోదరులారా, ప్రభు వారు అబ్రహామును పిలుచుకున్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన అబ్రహాము నిలవబెట్టి ఉన్నారు. నేటికి అబ్రహాముకు బిడ్డలు పుడుతూనే ఉన్నారు. ఎలా పుడుతున్నారు? నిన్ను అనేక మందికి తండ్రిగా చేస్తానని చెప్పినారు. పైన ఆకాశాన్ని చూసి, ఇదిగో పైన నక్షత్రాల వల్ల నీ సంతానం ఉంటుంది, కింద ఇసుకను చూడు, నువ్వు ఇప్పుడు ఎడారిలో బ్రతుకుతున్నట్లు అనుకుంటున్నావు, కానీ ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని సెలవిచ్చిన దేవుడు, మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. అలా వాగ్దానం చేసిన దేవుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును ప్రకటించినప్పుడు, ఈరోజు బాప్తీసము తీసుకుంటున్న ప్రతి బిడ్డ, దేవుని రక్షణలోనికి నడిపించిన ప్రతి బిడ్డ అబ్రహాము సంతానంలోకి చేరి మనము దేవాది దేవునికి వారసులుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. మనం నమ్ముకున్న దేవుడు ఏమాత్రము అపనమ్మకము లేకుండా విశ్వసించదగ్గవాడు. అందుకే విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. మాట మాత్రం సెలవిస్తే చాలా, ఆయన సమస్తము జరిగిపోతుందంతే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు తప్పిపోయావేమో, దేవునిలో నుంచి మరలా దేవుని తెలుసుకొని పడిపోయావేమో, కానీ ఆయన అంటారు కదా లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రకారము, ఒక మనిషికి 100 గొర్రెలు కలిగి ఉన్న వాటిలో ఒక దాన్ని పోగొట్టుకుంటే 99ని వదిలివేసి ఆయన తప్పిపోయిన దాన్ని వెతకడానికి కోసం వెళ్తాడు. అది దొరికినప్పుడు సంతోషంతో ఆయన తన భుజముల మీద దాన్ని వేసుకొని సంతోషిస్తాడు. ఇంటికి తిరిగి వచ్చి అందరితో చెప్తాడు, ఇదిగో నా గొర్రెపిల్ల తప్పిపోయింది, కానీ దొరికింది అని. మన దేవాది దేవుడు కూడా అలాగే నీకోసం, నా కోసము తప్పిపోయిన కుమారుడి తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో ఆ విధంగా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు నీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఏమాత్రము యోగ్యత కలవాడిని కాను, అట్లీస్ట్ నీ పనివారిలో ఒకరిగా ఆయన నేను ఉంటాను తండ్రి అన్న పశ్చాత్తాపం నీ హృదయంలో వచ్చి నీవు దేవాది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే
ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి నీ మెడ మీద పడి నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నీకు కొత్త వస్త్రములు ధరింపజేసి నీ మురికి జీవితమును పాపపు జీవితమును కడిగివేసి నీకు అధికారపు ఉంగరమును పెట్టి నీ పాదములకు పాదరక్షలు తొడిగించి ఆయన నిన్ను పరలోకంలో చేర్చి పరిశుద్ధులందరితో తన ఇంటి వారందరితో సంతోషించడానికి ఆయన రెడీగా సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రండి, మీరు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని వదిలేయండి. దేవాది దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ రండి. ఆయన మిమ్మల్ని కౌగిలించుకోవడానికి 2 చేతులు చాచి సిద్ధముగా ఉన్నాడు. అందువల్లనే రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మీకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు కనుక దేవాది దేవుని ముఖదర్శనము చేసుకుందాం. మన జీవితాలకు కొత్త వెలుగును తెచ్చుకుందాం. పాత రోతపు జీవితాన్ని వదిలివేసి సిలువ చెంతకు వచ్చి రక్షణ తీసుకునండి. దేవుళ్ళ నూతన జీవితాన్ని ప్రారంభించండి. దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మీ జీవితాలను ఫలింపజేసుకును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తము మీద అధికారివైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నా జీవితాన్ని చిత్త ప్రకారం నడిపించయ్యా. ఇంతకాలము తప్పిపోయిన గొర్రెవల తప్పి తిరిగి తిని ప్రభువా, నన్ను వెతికి రక్షించావయ్యా. నీ దగ్గరికి ఎక్కి రావడానికి నా పరిశుద్ధత సరిపోదని, నా బ్రతుకు చాలదని అయ్యా, ఆ యొక్క మహిమనంతటిని వదిలివేసి నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చిన దేవా, నీ ప్రేమకై ప్రభువా పాదాభివందనాలు తండ్రి. నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి అంటూ ప్రభువా తమ పాపపు స్థితిని ఒప్పుకుంటూ నాయన నా కోసమే నువ్వు వచ్చి ఉన్నావని ఎవరైతే ప్రభువా కాన్షియస్ చేత ఒప్పింపబడుతూ పశ్చాత్తాపడుతూ నీ సన్నిధిలో మోకరిల్లున్నారో ప్రభువా, అటువంటి వారి బిడ్డలను తండ్రి అంగీకరించి వారి హృదయాన్ని ప్రభువా పవిత్రపరిచి నూతన జీవితమును దయచేసి మీ కొరకు ఫలించుకున్నది ప్రభువా. అయా, ఎవరైతే ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో విడుదల తండ్రి, ఎవరైతే చీకటి శక్తులతో బాధింపబడిచో వారికి విడుదలను కలిగజేయండి తండ్రి. అయా, ఎవరైతే ప్రభ మూయబడిన గర్భంతో బాధతో వేదనతో ఉన్నారో వారికి విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. మూయబడిన గర్భం తెరవబడును గాక. ప్రయాణంలోనికి క్షేమం దయచేయండి. సమస్తము మీ చిత్త ప్రకారం జరుగుటకు ప్రభ వారి జీవితాలను మీకు అర్పించడానికి సహాయం చేయండి, ఒప్పింపజేయండి తండ్రి. అయా, కుటుంబాలన్నింటినీ దీవించండి. ప్రార్థన అవసరతలు కామెంట్ ద్వారా తెలియజేసిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నాను. వారి అక్కరతలన్నీ కొట్టివేయండి, తీర్చండి ప్రభు. మీ అందే మా విశ్వాసము, మీ అందే మా ఆశ. మీరే మా దేవుడు, మా రక్షకుడు, మా తండ్రి అని విశ్వసిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఆల్.